హాయ్. ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? విశ్వ నియమాల్లో మీకుండేటువంటి స్పెషలైజేషన్ ఏంటని అందరూ అడిగారు. నిజంగా ఉగాది పచ్చడి ఎందుకు తినాలి? ఆ రోజు సృష్టి ఆరంభము అంటారు కదా! ఏవో అన్ని రుచులు, అన్ని రుచులని. అయితే అది మన శరీరంలో ఉండే ఈ పంచభూతాలను, విశ్వంలో పంచభూతాలకు ఎలాగా కనెక్షన్ కలుపుతుంది అనేది ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఉగాది పచ్చడి కంపల్సరీ తినాలి. ఎందుకు తినాలో తెలిస్తే కదా చక్కగా తినడానికి ఇష్టపడతాం. ఏదో అమ్మ చెప్పింది, వీళ్ళు చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, ముందేదో తినేస్తే దాని ఫలితం రాదనమాట. అర్థం తెలుసుకొని మనం తింటే ఆ ఫీలింగ్ ద్వారా మనకు యాక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదనమాట. కాబట్టి ఏదైనా విషయాన్ని సమగ్రంగా మనం తెలుసుకొని ఉన్నట్టయితే దాని మీద ఒక అవగాహన వస్తే అప్పుడు మనం చక్కగా దాన్ని పాటించగలుగుతాం కదా. ఎవరమైనా అంతే. లాజిక్గా ఆలోచించి ఎందుకు తింటారంటే ఏముందిరా మా పెద్దోళ్ళు చెప్పిన నువ్వు తినమన్నారు, నువ్వు తిను అంటున్నారు అంతే. లేదు, ఆ పూజారులు ఎవరో చెప్పినట్టు ఎవరో చెప్పిన మాట విని ఏదో పులుపు చేదు జీవితంలో వస్తాయి, వాటన్నిటి గురించి తినాలి అంటారు. ఏదో మనం ఇట్లా తింటామట, కానీ కాదు. దాని అంతరార్థాలు చాలా గొప్పగా ఉన్నాయి. ఏంటంటే మనము పంచభూతాల్లో ఫస్ట్ది మన మూలాధార చక్రం కదా నాన్న. ఆ మూలాధార చక్రం లోపం ఉన్నప్పుడు, అంటే సృష్టి ఆరంభం జరుగుతుంది ఆ రోజు. అంతఃపూర్వం దాకా మీలో ఏవో భయాలు, స్థిరత్వం లేకుండా ఉండటము, అభద్రతా భావంతో ఉండడము, చాలా బాధపడుతూ ఉండడము, ఏ విషయాన్ని నేను అవగాహన చేసుకోలేకపోతున్నానని అనడము, అలాంటివన్నీ భయాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ ఉగాది పచ్చడి తింటే దాంట్లో ఉండే వేప పువ్వు ఉంది కదా నాన్న, ఆ వేప పువ్వు ద్వారా మన బాడీ డి డిటాక్సేషన్ జరుగుతుందినా, డిటాక్సిఫికేషన్ జరిగిపోతుందినా. డిటాక్సిఫికేషన్ జరగగానే పూర్తిగా భద్రతాభావం ఏదైతే కోల్పోయామో అది మనం సాధించడానికి, ఏదైనా స్థిర నిర్ణయాలు చేయలేకపోతున్నామంటే దాన్ని చేయడానికి, ఏవో కొన్ని రకాలైన భయాలు మనలో ఉంటాయి కదా నాన్న, అవన్నీ పోయి మనకి ఒక మంచి స్థిరత్వం ఏర్పడుతుంది ఆ వేప పువ్వు పచ్చడిలో ఉన్నందువల్ల. అర్థమైందా నాన్న? తర్వాత సృజనాత్మకత. ఇంకోటి ఏంటి, మూలాధారం అయిపోయింది కదా నాన్న. నెక్స్ట్ ఇది స్వాదిష్ట, అంటే భూతత్వంది ఫస్ట్ది. అభద్రతాభావము, స్థిరత్వం లేకుండా ఉండటము, భయాలు, మూలాధారానికి వేప పువ్వు కంపల్సరీ వేసుకుంటే మనలో స్థిరత్వం కలిగింది. దాని తర్వాత మళ్ళీ మనము ఏం చేస్తుందంటూ చింతపండు వేస్తారు. అంటే మన స్వాదిష్టాన చక్రం అంటే వాటర్, విశ్వంలో కూడా వాటర్ ఉందని చెప్పాను కదా. ఈ సృజనాత్మకత, హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్స్, సెక్స్ పరమైన కోరికలు, భావోద్వేగాలు, రసానుభూతి లోపించడం ద్వారానే మనకు అన్నదమ్ముల మధ్య, అక్కచెల్లెల మధ్య, ఆఫీసర్ల మధ్య, మన మధ్య, మనిషికి మధ్యలో ఇన్ని రిలేషన్షిప్ గొడవలు వస్తున్నాయి కదా నాన్న. వాటికి చింతపండు అనేది వేసినప్పుడు సంభోగ శక్తి పెరుగుతుంది, రక్త ప్రసరణ మన బాడీలో పూర్తిగా ప్రభావితమవుతుంది, మనలో ఒక రకమైన ఆనందం పెరుగుతుంది. కాబట్టి ఉగాది పచ్చడిలో మనం వేసే చింతపండు యొక్క రహస్యం, పులుపు మన భావోద్వేగాలను మనను మేల్కొల్పుతుంది నాన్న. మంచిగా చక్కటి, అంటే ఎలర్జీ వస్తే కూడా పులుపు ఇవ్వండి అదని అంటారు కదా నాన్న. అంటే రక్త ప్రసరణలో మలినాలను కూడా తొలగిస్తుంది అనమాట అది. కాబట్టి మన శరీరము డిటాక్స్ జరిగి మంచిగా అనుబంధాలు పెరుగుతాయి నాన్న. తర్వాత ఏం చేస్తారు, దాంట్లో మిరియాల పొడో కారమో వేస్తారు. అవునా? అదెందుకు, మన మణిపూరక చక్రం అంటే విశ్వంలో సూర్యుడు, మన శరీరంలో మణిపూరక చక్రం బొడ్డు దగ్గర ఉంటుంది. అది ఎనర్జీ పాయింట్. అదే మనం డైజెషన్ కెపాసిటీ, జీర్ణ శక్తిని పెంచుతుంది. అది లోపించినప్పుడే ఆత్మవిశ్వాసం మనకు పోతుంది. ఈ మిరియాల పొడి వేయగానే జీర్ణశక్తి పెరుగుతుంది నాన్న. ఆత్మవిశ్వాసము మనలో పెరగడానికి ఒక కారణమవుతుంది. అంటే ఏంటి, జఠరాగ్నిని పెంచుతుంది, శరీరం చక్కగా వేడెక్కుతుంది, స్త్రీలకు తొందరగా వాతతత్వం పెరుగుతుంది అంటారు కదా నాన్న. అప్పుడే మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు వస్తాయి. ఈ వాతతత్వాన్ని తగ్గించి ఈ మిరియాల పొడి ద్వారా మనకి ఏమవుతుందంటే జఠరాగ్నిని పెంచి మంచిగా మన జీర్ణశక్తిని కూడా పెంచి, తిన్న ఆహారము శరీరానికి అన్ని అవయవాలకు అందే విధంగా వేడితత్వం కలిగినప్పుడే జరుగుతుంది నాన్న. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, మనలో ఉత్సాహం కూడా బాగా వస్తుంది. ఎప్పుడైతే డైజెషన్ బాగా అయిపోయి మంచిగా బ్లడ్ వచ్చిందనుకో మనం తిన్న ఆహారం, అప్పుడు యాక్టివ్. ఎందుకు రావట్లేదు, ఏమో నేను ఇవాళ తిన్నది నాకు అరగలేదు, నాకు ఎట్లనో ఉంది, గ్యాస్ వస్తుంది అంటారు కదా, అదనమాట.
మనలో ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహాన్ని పెంచుతుంది. అందులో వేసే మిరియాల పొడి. కానీ కొంతమంది కారం వేసుకుంటారట, వాళ్ళ వాళ్ళ విశ్వాసాలు నాన్న. తర్వాత ఏమిటిది, బెల్లం కూడా వేస్తారు. తర్వాత విశుద్ధి చక్రం, సరే ఇది శ్వాస, ఇది అనాహత చక్రం నాన్న. తర్వాత ఏం చేస్తారు, అనాహత చక్రం అంటే బెల్లం వేస్తారు అందులో. బెల్లం అంటే బెల్లము అనాహత చక్రం గాలికి, విశ్వంలో ఉండే గాలికి, మనలో ఉండే గాలికి, బ్రీతింగ్ దానికి. అది ఏంటిది, అది లోపించినప్పుడు ఏమవుతుంది, ఒకళ్ళకొకళ్ళు ప్రేమలు ఉండవు, ఒకళ్ళ మీద దయ కలగదు, అనురాగం కలగదు, సెల్ఫీగా ఉంటాము. కాబట్టి అందులో వేసే బెల్లం వల్ల మనుషుల మధ్య ప్రేమ అనురాగాలు పెంపొందుతాయినన్న ఆ చక్రం మూసుకుపోయి ఉంటుంది, ఓపెన్ అవుతుంది. శ్వాసక్రియ, బ్రీతింగ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళకు హార్ట్ నుంచి పంపింగ్ అయిపోయిన గాలి చక్కగా శ్వాసక్రియ పనిచేస్తుంది. అనాహత చక్రంలో ఉండే బ్లాకేజెస్ పోయి అందరితో మనకు కృతజ్ఞతాభావంతో ప్రేమతో బాగా ఉండటానికి అందులో బెల్లం కలిపే దానిలో అంతరార్థం నాన్న. తర్వాత ఇంకోటి విశుద్ధి చక్రం. విశుద్ధి చక్రం లోపించినప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ దెబ్బతింటాయి. మనం సత్యం మాట్లాడలేకపోతాము, మనము డెవలప్ కాలేకపోతాము ఏ విషయంలో కానీ. అంటే బిజినెస్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, వ్యాపారంలో కానీ, ఉద్యోగంలో కానీ, దేంట్లో కానీ వెనకబడి ఉండటానికి ఈ విశుద్ధి చక్రం. అంటే మాట సరిగ్గా ఉంటే మనుషులు సరిగ్గా ఉంటారు అంటారు కదా నాన్న. ఆ మాటనే సరిగ్గా లేదా మనిషికి, జీవితంలో ఎట్లా ఎదుగుతాడు అంటాం కదా. దానికోసం మనం అక్కడ ఏం చేస్తాం, ఉప్పును వాడతాం. ఉప్పును వాడటం మూలంగా ఏమవుతుందంటే దాంట్లో మన శబ్దం కరెక్ట్గా వస్తుంది, మాటలో ఫ్లూయెన్సీ వస్తుంది. ఎందుకంటే ఆ రోజు ఉగాది, అంతఃపురం ఉన్నదన్నీ కాక ఆ రోజు సృష్టి ప్రారంభం కాబట్టి అంతఃపురం జీవితం నుంచి కొత్త జీవితంలో మనం అడుగుపెట్టినట్టు. కాబట్టి మంచి మాటను మాట్లాడగలుగుతాము. ఆ ఉప్పు ఏంద్రా ఆ ఇంటి ఉప్పు తిని ఆ ఇంటికి అట్లా మాట్లాడుతున్నావు అంటారు కదా నాన్న. అట్లా ఆ ఉప్పు మనకు ఎంతో ఉపకారం చేస్తుంది మన శరీరంలో. సత్యం పలుకుతాము. అప్పుడు ఈ కేంద్రం ఓపెన్ అవ్వడం మూలంగా ఏమవుతుందంటే మనం కావాలనుకున్న కార్యాలన్నీ సక్సెస్ఫుల్గా చేయడానికి అవకాశం లభిస్తుంది. అంటే ప్రతిదీ మాటతోటే కదా నాన్న. ఆ మాటనే సరిగ్గా రాకపోతే, కమ్యూనికేషన్ స్కిల్స్లో లోపాలుంటే మనం ఏ పనిని సక్సెస్ఫుల్గా చేయలేం కదా. తర్వాత ఆజ్ఞాచక్రం అనేది జ్ఞానానికి, మన అంతర్దృష్టికి, నేను ఎందుకు పుట్టాను నేను అనే విషయాన్ని ఆలోచించడానికి. అందులో మామిడికాయ ముక్కలు వేస్తారు కదా. ఆ మామిడికాయ ముక్కలన్నిటి వేయడం మూలంగా మనలో ఆవేశాలు తగ్గిపోతాయి. అంటే మనలో అంతర్లీనంగా జాగృతంగా ఉన్నటువంటి ఆవేశం మంచిగా, అంటే కలలు కోరికలు అన్నీ మనకు పైకి వస్తుంది. ఒక చైతన్యవంతమైన మనసు మనలో ప్రవేశిస్తుంది. మన మనసులో ఒక కొత్త రకమైన చైతన్యం కలుగుతుంది. అందుకే ఉగాది పచ్చడి మనం అందరము తినాలి. ఉగాది పచ్చడిలో వేసే ప్రతి ఒక్కటి కూడా మన శరీరంలో ఉండే మూలాధారము, స్వాదిష్టము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి. అంటే బయట ఉన్న విశ్వంలో భూమికి మనలో ఉన్న మూలాధార భూమికి సంబంధం ఉంది. విశ్వంలో ఉండే నీటికి మన శరీరంలో ఉండే స్వాదిష్టాన చక్రానికి అనుబంధం ఉంది. మనలో సూర్యుడికి మన శరీరంలో మణిపూరక చక్రానికి అనుబంధం ఉంది. మళ్ళంటే మన అనాహత చక్రం బయట ఉండే గాలికి, మనలో ఉండే గాలికి అనుబంధం ఉంది. విశుద్ధి చక్రం బయట ఉండే విశ్వంలో ఉండే ఆకాశ శబ్దానికి, మన శరీరంలో ఆకాశానికి, విశ్వంలో ఉండే ఆత్మకు, పరమాత్మకు అనుబంధమై ఉన్నాము. ఇవన్నిటికీ యాక్టివేట్ చేయడానికే మనము వేప పువ్వు వేస్తున్నాము, చింతపండు వేస్తున్నాము, మిరియాల పొడి వేస్తున్నాము, బెల్లము వేస్తున్నాము. ఏనానా బెల్లం వేస్తున్నాము, మళ్ళీ అంటేనేమో ఉప్పు వేస్తున్నాము, మామిడికాయ ముక్కల్ని వేస్తున్నాము. ఇప్పుడు మనమందరం ఏం చేయాలి, పదండి పరిగెత్తుకొని పోయి ఉగాది పచ్చడి తినేద్దాం. ఉగాది పచ్చడి తినేసి మన శరీరాన్ని ప్యూరిఫై చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. కొత్త జీవితం, కొత్త ఆలోచనలు, ఆరోగ్యం, ఆనందం, సంతోషం. మీకేమేం కోరికలు కావాలో కోరేసుకోండి. ఈ విషయం మొత్తం ఇచ్చేస్తుంది. బాయ్ బాయ్. ఉగాది శుభాకాంక్షలు అందరికీ.